ఈ రోజు ఈ వీడియోలో స్త్రెలిత్యా గురించి తెలుసుకుందాం. స్త్రెలిత్యా అనేది 5 జాతుల శాశ్వత మొక్కల జాతి. ఇది దక్షిణాఫ్రికాకు చెందినది. ఇది స్ట్రెలిట్జియాసియే అనే మొక్కల కుటుంబానికి చెందినది. ఈ జాతి యొక్క సాధారణ పేరు స్వర్గపు పక్షి పువ్వు మొక్క, ఎందుకంటే దాని పువ్వులు స్వర్గపు పక్షులను పోలి ఉంటాయి. దక్షిణాఫ్రికాలో దీనిని సాధారణంగా క్రేన్ పువ్వు అని పిలుస్తారు. రెజినే ఫ్రూట్ క్యాప్సూల్స్ మరియు విత్తనాలు చింటి. 2 జాతులు నికోలాయ్ మరియు రెజినే తరచుగా ఇంట్లో పెరిగే మొక్కలుగా పెంచుతారు. ఇది లాస్ ఏంజెల్స్ నగరం యొక్క పూల చిహ్నం మరియు దక్షిణాఫ్రికా 50 సెంట్ నాణెం వెనుక భాగంలో కనిపిస్తుంది. వర్గీకరణ శాస్త్రం. మెక్లెన్బర్గ్ స్ట్రెలిట్జ్కు చెందిన బ్రిటిష్ రాణి షార్లెట్ గౌరవార్థం జోసెఫ్ బ్యాంక్స్ ఈ జాతికి పేరు పెట్టారు. వివరణ. నికోలాయ్ జాతిలో అతిపెద్దది. ఇది 10 మీటర్లు 33 అడుగులు ఎత్తుకు చేరుకుంటుంది. గంభీరమైన తెలుపు మరియు నీలం పువ్వులతో ఉంటుంది. ఇతర జాతులు సాధారణంగా 2.0 నుండి 3.5 మీటర్లు 6 అడుగులు 7 అంగుళాలు నుండి 11 అడుగులు 6 అంగుళాలు ఎత్తుకు చేరుకుంటాయి. కాడేటా తప్ప, ఇది నికోలాయ్ కంటే సాధారణంగా చిన్న పరిమాణంలో ఉండే చెట్టు. ఆకులు పెద్దవిగా 30 నుండి 200 సెం. 1 అడుగు 0 అంగుళాలు నుండి 6 అడుగులు 7 అంగుళాలు పొడవు మరియు 10 నుండి 80 సెం. 3.9 అంగుళాలు నుండి 2 అడుగులు 7.5 అంగుళాలు వెడల్పుగా అరటి ఆకును పోలి ఉంటాయి, కానీ పొడవైన ఆకు కాండంతో ఉంటాయి మరియు సతత హరిత ఆకుల ఫ్యాన్ లాంటి కిరీటాన్ని ఏర్పరచడానికి 2 వరుసలలో ఖచ్చితంగా అమర్చబడి ఉంటాయి. పువ్వులు ఒక దృఢమైన స్పాత్ నుండి ఉద్భవించే క్షితిజ సమాంతర పుష్పగుచ్ఛంలో ఉత్పత్తి అవుతాయి. జీవశాస్త్రం మరియు వ్యాప్తి. అవి సూర్యపక్షులు మరియు నీలి ముఖం గల తేనె తినే జంతువుల ద్వారా పరాగసంపర్కం చేయబడతాయి. ఇవి దానిపై కూర్చొని స్పాత్ నుండి తాగుతాయి. స్పాత్ మీద నిలబడినప్పుడు పక్షి బరువు దానిని తెరుస్తుంది, తద్వారా పొప్పొడిని పక్షి పాదాలపైకి విడుదల చేస్తుంది. తరువాత అది సందర్శించే తదుపరి స్పాత్ పై నిక్షిప్తం చేయబడుతుంది. పక్షుల పాదాల ద్వారా పరాగసంపర్కం చేయబడిన మొక్కలలో ఇది ఏకైక జాతి అని నమ్ముతారు. స్ట్రెలిట్జియా జాతులకు సహజ కీటకాల పరాగసంపర్కాలు లేవు. సూర్యపక్షులు లేని ప్రాంతాల్లో ఈ జాతిలోని మొక్కలకు సాధారణంగా విత్తనాన్ని విజయవంతంగా సెట్ చేయడానికి చేతి పరాగసంపర్కం అవసరం. అలెర్జీ కారకం. స్ట్రెలిట్జియా జాతికి చెందిన మొక్కలు గాలి ద్వారా వ్యాపించే పుప్పొడిని ఉత్పత్తి చేయవు మరియు ఓపల్స్ అలెర్జీ స్కేల్ రేటింగ్ 1ని కలిగి ఉంటాయి, అంటే అలెర్జీ ప్రతిచర్యకు కారణమయ్యే ప్రమాదం చాలా తక్కువ. జర్నల్. ప్రిటోరియాలోని నేషనల్ బొటానికల్ ఇన్స్టిట్యూట్ యొక్క బొటానిక్ జర్నల్ పేరు కూడా స్ట్రెలిట్జియా. అప్పటి నుండి దీనిని దక్షిణాఫ్రికా నేషనల్ బయోడైవర్సిటీ ఇన్స్టిట్యూట్ గా మార్చారు. స్ట్రెలిట్జియా జర్నల్ మెమోయిర్స్ ఆఫ్ ది బొటానికల్ సర్వే ఆఫ్ సౌత్ ఆఫ్రికా మరియు అనల్స్ ఆఫ్ ది కిర్స్టెన్బోష్ బొటానిక్ గార్డెన్స్ స్థానంలో వచ్చింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.